హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో స్వీట్ కార్న్ గారెల్ని చేసి చూపించబోతున్నా. చాలా చాలా రుచిగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. తక్కువ నూనె పీల్చుకునే ఈ గారెలు పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయినా చేసుకోవచ్చు, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి అయినా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఇందుకోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు స్వీట్ కార్న్ గింజల్ని వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ గింజల్ని కాస్త ముదిరిన కంకుల్ని తీసుకోవాలి. మనం మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు చాలా లేతవి కాకుండా కాస్త ముదిరిన కంకుల్ని తీసుకున్నామంటే గారెలు అనేది మనకి చాలా బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల అల్లంని వేసేసి ఒకసారి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్కి సగం దాకా నీళ్ళని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా చాలా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా మనం మామూలుగా గారెల పిండిని ఎలా అయితే కచ్చాపచ్చగా కాస్త సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా అన్నమాట. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలోకి ఒక పావు కప్పు దాకా మొక్కజొన్న గింజల్ని తీసుకోవాలి. 1 కప్పు ఆల్రెడీ మనం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక పావు కప్పును కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. కాస్త మనకి ముక్కలు ముక్కలుగా ఉండిపోవాలి. లేదంటే లేత కండిని ఒకటి ఒలిచైనా ఇందులోకి డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని కూడా అందులోకి వేసేసుకొని ఇందులోకి కొద్దిగా పుదీనా తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పెద్ద సైజు అయితే ఒక ఉల్లిపాయని, లేదా మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా మనకి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇందులోకి మనకి ఏ పిండి కూడా అవసరం లేదు. అంటే సుజీ రవ్వ కానీ, మైదా కానీ, శనగపిండి కానీ ఏమీ అవసరం లేదండి. మనం డైరెక్ట్గా ఈ వడని ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం మొక్కజొన్న గింజలతో మాత్రమే మనం ఈ వడని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి కొన్ని నీళ్ళని తీసుకోవాలి. అలాగే వీడియోలో చూపించిన విధంగా అలాంటి ఒక ఎడ్జెస్ ఉన్న బౌల్ని తీసుకోవాలి. అలా గిన్నె తీసుకున్నామనుకోండి, ఇలా మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్ సైడ్స్కి వెళ్ళకోకుండా ఇలా ఒక రబ్బర్ కానీ లేదా ఏదైనా థ్రెడ్తో కానీ గట్టిగా కట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకున్నామంటే వడలు చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుందండి. టైం చాలా తక్కువగా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈ కాటన్ క్లాత్కి కాస్త తడించేసుకోవాలి. అప్పుడే పిండి అనేది క్లాత్కి అతుక్కోకుండా వస్తుంది. అలాగే కాస్త చేతికి కూడా తడించేసుకున్నాం అనుకోండి, మనకి చేతికి కూడా పిండి అనేది అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు మనకి ఎంత సైజులో వడ కావాలో అంత సైజులో పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకొని బాగా రౌండ్ షేప్లో చేసేసుకొని మనం కాటన్ క్లాత్ తీసి తడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ పైన పెట్టేసుకొని ఇలా మనకి కావాల్సినంత సైజులో వడని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఎంత పలుచగా కావాలో అంత పలుచగా మనం ఈ వడని ప్రిపేర్ చేసుకొని మిడిల్ హోల్ పెట్టుకున్నామంటే వడ అనేది మిడిల్లో కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా ఇలా వడని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్లో వేసినప్పుడు కూడా చేతికి ఆయిల్ అనేది ఎగరుకోకుండా బాగా వచ్చేస్తుంది. అంతేకాకుండా చేతికి వేడి కూడా తగలకుండా ఉంటుంది. ఇలా మనం బౌల్ సహాయంతో వేస్తున్నాం కాబట్టి చూడండి, మనకి చేతికి ఏమాత్రం కూడా ఆయిల్ అనేది ఎగరదు. లేదు మేము ఇలా చేత్తో అయినా డైరెక్ట్గా వేస్తామంటే ఇలా చేత్తో అయినా వేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా. కాటన్ క్లాత్ వేసుకుంటున్నాం కాబట్టి ఈజీగా ఆయిల్లోకి మనకి ఈ వడ అనేది జారిపోతుంది. ఇలా అన్నీ కూడా ఆయిల్కి సరిపడా మనం ఎంత తీసుకున్నామో ఆయిల్కి సరిపడా వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. నురగ తగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే ఇవి లోపలి దాకా మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇవి తినడానికి కాస్త గట్టిగా ఉంటాయి. అంటే చాలా సాఫ్ట్గా ఉండవండి. తినేటప్పుడు మనకి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. లేదు మీకు చాలా సాఫ్ట్గా కావాలి అనుకునే వారు మాత్రం ఇందులోకి కొద్దిగా వంట సోడాని వేసుకున్నారనుకోండి, మిడిల్లో సాఫ్ట్గా వచ్చేస్తుంది. నాకు మాత్రం చాలా క్రిస్పీగా తినడం ఇష్టం కాబట్టి ఇందులోకి నేను వంట సోడాని కూడా వేయడం లేదు. వంట సోడా వేసామనుకోండి, ఇవి ఆయిల్ని కూడా కాస్త ఎక్కువగా పీల్చుకుంటాయి. వంట సోడా వేయకుంటే ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుంటాయి, చాలా రుచిగా ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఒక్కసారి ఈ గారెలను ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూశారు కదా, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.